ఈరోజు మీరు సొంతంగా చేసే మీ వంట పేరేంటి? అంటే నేను కూడా ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చినవే చింతకాయలతోటి పచ్చడి. చింతకాయలతో పచ్చడి. యాక్చువల్గా వామన చింతకాయలని ఇప్పుడిప్పుడే లేతగా వస్తాయి అన్నమాట. చిన్నగా ఉంటాయి. అవి ఎందుకు చిన్న వామన అని పేరు వచ్చిందంటే గింజలు ఉండవు లోపల. ఎప్పుడైతే మనకి గింజ వచ్చేస్తుందో ఆ కాయ వగరు ఉంటుంది. ఇది అయితే గింజ ఉండదు కాబట్టి వామన చింతకాయలు అంటారు. చిన్నవి అంటే చిన్న వాళ్ళని వామన అవతారం అని అలా అంటారు కదా, అలాగా వచ్చింది. సో ఇదేంటంటే డైరెక్ట్గా దంచేసుకోవటమే, ఇంకా మీకు గింజ తీయాలని ఏం సమస్య ఉండదు. అలాగా ఆ చింతకాయని దంచేసి పెట్టారు. డన్. సో ఇప్పుడు ఇది వామన చింతకాయ పచ్చడి. వామన చింతకాయ పచ్చడి, దాని గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఇంగ్రీడియంట్స్ ఏమిటో కూడా ఒకసారి చూద్దాం. వామన చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దంచిన వామన చింతకాయలు, నూనె, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంటే చాలా ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. టక్క అయిపోద్ది అనుకుంటా. ముందు ఎందుకు దంచి పెట్టేశారు చింతకాయని? ఎందుకంటే ఇది మళ్ళీ మనము ముక్కలు కోసి దంచాలి అంటే టైం పడుతుంది. అదే మీకు చూపించేసేటప్పుడు డైరెక్ట్గా తొక్కు అనే ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే చింతకాయ తొక్కు అనే చేసుకుంటాము. ఇదైతే ఇలాగ దంచుకొని అప్పటికప్పుడు చేసుకోవాలి. చేద్దామా ఇప్పుడు? ఆయిల్ కొంచెమే వేయాలి. కొంచెం, చాలా కొంచెము మెంతులు. మన కాయలు బట్టి మనం కారం అంతా ఈ మిరపకాయలతోటే అన్నమాట. సో మనకి ఎంత కారం కావాలో అంత వేపేసుకోవటమే. ఓకే. ఇది వేగిపోయిందంటే మనకి పచ్చడి రెడీ అనమాట. కొంచెమే మెంతులు వేసాను. అవును. అది వేగిన తర్వాత లాస్ట్కి ఇంగు వేయాలి. ఇంగు కూడా వేసి ఆ 3 ప్లస్ చింతకాయ తొక్కు కలిపి మిక్సీ కానీ రోల్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు కాశ్మీర్ మిరపకాయలు కదా, ఎక్కువ ముడతలు ఉంటాయి. కాశ్మీర్ అనుకుంటుంది. కలర్ బాగుంటుంది, మీకు కారం కూడా మరి స్పైసీగా లేకుండా బాగుంటుంది. నేను ఎక్కువగా పొళ్ళు పచ్చళ్ళకి ఇది వాడతాను. వేగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసి ఆ నూనె ఉంచండి. అలాగే కొంచెం నూనె వేసుకోండి. ఇది ఉంది కదా, ఇందులో మనము ఈ చింతకాయ తొక్కు ఉంది కదా, ఇది వేసేసి ఇది మిక్సీ కొట్టేసుకోవాలి. ఇదంతా కలిపి మిక్సీ చేసేసుకొని పోపు పెట్టుకోవటమే. సో ఇది మిక్సీ చేసేద్దాం, పంపించేద్దాము. మిక్సీ చేసుకొచ్చుకునే లోపు మనం పోపు పెట్టేసుకున్నాం. ఆవాలు కొంచెము, అన్నీ కొంచెం కొంచెమే, కరివేపాకు వేసుకున్నాము, ఇంగువ. అవును, ఇంగువ. మనము మిరపకాయలో కూడా ఇంగు వేసుకోవచ్చు, లేదంటే పోపులన్నా వేసుకోవచ్చు. ఇందాక పసుపు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ వేడికి మగ్గిపోతుంది. స్టవ్ ఆపేసి తాలింపు ఆరిపోవాలా? మనం పచ్చళ్ళలో కలిపేమో అట్లని కాకపోయినా మాడిపోకుండా ఉంటుంది. సో ఇలా మనం కచ్చపచ్చగా పచ్చడి నూరేసుకున్నాం. కావాలి అనుకున్నా మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు కదా. కొంచెం కచ్చపిచ్చగా ఉంటేనే బాగుంటుంది. దీనికి సరిపడంత ఉప్పు వేస్తాం. ఓకే. అలాగే మనము మనం ముందు పెట్టుకున్న పోపు ఉంది కదా, అది వేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం తాలింపు మొత్తాన్ని పచ్చళ్ళలో బాగా కలిపేసుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని సరి చేయడం. చాలా సింపుల్గా అయిపోతే మన చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, తర్వాత మామిడికాయ పచ్చడి, ఇలాంటివన్నీ సీజన్లో కొత్తగా వచ్చినప్పుడు అప్పుడే వస్తున్నాయి అనుకున్నప్పుడు పడతాం కదా, అవి ఎంత బాగా అనిపిస్తాయో. మామిడికాయ ముక్కలు పచ్చడి పడతారు జస్ట్ పచ్చి మామిడికాయలు స్టార్ట్ అయినప్పుడు, అవి కూడా ఎంత బాగుంటాయో. సో ఇలా ఎప్పుడైనా ఫ్రెష్గా అలా సీజన్ స్టార్టింగ్లో వచ్చిన వాటితో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్. అసలు నాకు వంట చేసినట్టు ఎప్పుడు అయ్యో అయిపోయిందో అన్నట్టుంది. సింపుల్గా అయిపోయిందని అనిపిస్తాం కదా. ఆ ముక్కలు కడిగి ఆ ముక్కల్ని దానిపైన చింతకాయల పైన పొట్టు ఉంటుంది, శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ముక్కలు చేసుకోవాలి.
ఆ తర్వాత ఎండుమిర్చి వేపుకున్నాము, అవి అన్ని రోట్లో దంచుకోవడానికి ఎంత టైం పడుతుంది? వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువ, టైం తక్కువ అనిపిస్తుంది, కానీ అది దంచే విధానంలో దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. వామన చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దంచిన వామన చింతకాయలు, నూనె, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. వామన చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. చక్కగా వేగిన తర్వాత వాటిని సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అదే బౌల్లో బాగా దంచిన వామన చింతకాయలు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండిలో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. వామన చింతకాయల్లో కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకొని రెడీ చేసిన పోపును కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వామన చింతకాయల పచ్చడి రెడీ.